విశాఖలో జరగనున్న యోగా కార్యక్రమానికి జిల్లా నుంచి 660 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. ఈ నెల 21వ తేదీన విశాఖలో జరగనున్న అంతర్జాతీయ యోగా డేపై అనిత ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖపట్నంలో జరగడం ఒక అపురూపమైన అవకాశమన్నారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 334 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. రాష్ట్రంలో యోగాపై నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రజలందరూ గమనించి పెద్ద ఎత్తున పాల్గొని యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పదకొండవ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా గౌరవ ప్రధానమంత్రిగా చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యోగా డే సెలబ్రేషన్స్లో ఈసారి ఆంధ్రప్రదేశ్ వేదికగా, దట్టు ఉత్తరాంధ్ర పరిధిలో ఉన్న వైజాగ్ వేదికగా మారటం అన్నది నిజంగా మనకు వచ్చిన ఒక అపురూపమైన అవకాశం కింద భావించాలి. అట్ ద సేమ్ టైం అదృష్టం కింద కూడా భావించాలి. గత 10 సంవత్సరాలుగా గౌరవ ప్రధానమంత్రి గారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇంటర్నేషనల్ యోగా డేని స్వయంగా ఆయనే చేయడం కూడా మీరందరూ కూడా చూశారు. సుమారుగా 5 లక్షల మందితో ఒకే రోజు ఒకే దగ్గర ఒక యోగా చేయడానికి మనం పూనుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యోగా డే సెలబ్రేషన్స్ని ఆ ఒక్కరోజే కాకుండా ఒక నెల రోజుల ముందు నుంచి కూడా ఈ యోగాంధ్రకి సంబంధించి ప్రతి ఒక్క ఊర్లలో, చిన్న చిన్న విలేజెస్లో కూడా ప్రత్యేకంగా యోగా నేర్పించాలి, యోగా మీద అవగాహన రావాలి అని చెప్పి యోగా ట్రైనర్స్ని పంపించి యోగా ట్రైన్ చేసాం. ఇంచుమించుగా 25 లక్షల మందికి సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నాం. అదేవిధంగా కాంపిటీషన్స్ అరేంజ్ చేసాం. అంటే ఒక యోగాని ప్రమోట్ చేయడానికి ఆ ఒక్కరోజే కాకుండా ఒక నెల రోజుల ముందు నుంచి కూడా మనం ప్రమోట్ చేసుకున్నాం.